కంపెనీలు ఎక్కడం దిగటం, బయోడేటా ఇవ్వడం దిగటం, ఇంతే, ఇంకేం లేదు. కానీ ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చినాడు. ఇక్కడికి వచ్చి అన్నా అని చెప్పి బోర్ని ఏడ్చాడు. నేను అన్నాను, ఎందుకు తమ్ముడు ఏడుస్తున్నావు? నువ్వు ఏడవద్దు, ప్రార్థన చేద్దాం. లేదన్నా, నాకు ఇక జాబ్ రాదన్నాడు. 30 కంపెనీల్లో నేను ట్రై చేశా, నాకు జాబ్ రాలేదన్నా. ఇదిగో లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి వస్తుంది, ఇక అది పోయిందంటే ఇక నా లైఫ్లో లేదు, ఇక జాబ్ రాదు. నేను సివిల్ కదా, రావు నాకు తెలుసు. మా ఫ్రెండ్స్ ఎంతోమంది ఖాళీగా ఉంటున్నారు, నాకు తెలుసు. ఇది పరిస్థితి అని చెప్పి బాధపడ్డాడు, ఏడ్చాడు. బాధపడవద్దు, ప్రార్థన చేసి ధైర్యపరిచాను. తమ్ముడు నువ్వు వెళ్ళు, నువ్వు అప్లికేషన్ పెట్టేటప్పుడు నాకు ఫోన్ చేయి, ప్రార్థన చేస్తా. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఫోన్ చేయి, ప్రార్థన చేస్తా అని చెప్పి ధైర్యపరిచి పంపాను. ఆర్ఎస్సి వరంగల్ వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ కంపెనీ వచ్చిందట. వెళ్ళేటప్పుడు అప్లై చేసేటప్పుడు అప్లికేషన్కి ఫోన్ చేశాడు, ప్రార్థన చేశాను, పెట్టాడు. తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళబోతున్నాడు, ఇంటర్వ్యూకి పిలిచారు, వెళ్ళబోతున్నాడు. అప్పుడు ప్రార్థన చేసుకున్నాడు, ప్రార్థన చేశాను. ఆ తమ్ముడు అంటాడు, అన్నా సాయంత్రానికి బోర్డులో పెడతారు మా నేమ్స్ సెలెక్ట్ అయిన వాళ్ళకి. బోర్డులో రాలేదు అంటే ఇక నాకేమైనట్టు, జాబు లేనట్టే, అయిపోయింది ఇక అని బాధపడ్డాడు. లేదు తమ్ముడు, సాయంత్రానికి బోర్డులో నీ పేరు ఉంటుంది. దేవుడు ఘనమైన వారు. సూపు దేశానికి వెళ్ళినా దొరకలేదా? లేకపోతే బెన్యామీన్ దేశంలో దొరకలేదా? 30 కంపెనీల్లో దొరకలేదా? నువ్వు జీవమగల దేవుని సన్నిధికి వచ్చావు. దేవుని మాటలతో నింపబడిన ఈ ప్లేస్, అనేకులు ప్రార్థనలతో కన్నీళ్లతో ఇక్కడ నిండిపోతున్న ఈ ప్లేస్, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క కేంద్రమైన ఈ ప్లేస్, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు సంచరించే వారి పరలోకానికి భూలోకానికి పెద్ద ఒక ద్వారం కలిగిన స్థలం ఇది. ఇక్కడికి వచ్చినావు నువ్వు, దేవుని యొక్క చిత్తము చేసుకునే స్థలం ఇది, దేవుడు సంచరించే స్థలం ఇది. దేవుడు కోరుకుని ఒక అసాధారణమైన వ్యక్తిని తెచ్చి ఇక్కడ ఆయన సంఘమును స్థాపించుకున్న స్థలం ఇది, భయపడకు అని చెప్పినప్పుడు ప్రార్థన చేశాం. సాయంత్రం నాకు కంగారు వస్తుంది, నేను కంగారు పడతాం, నేను మనిషినేగా. ప్రార్థన చేశాం, కానీ ప్రతిఫలం చూడాలి. విశ్వాసంతో ప్రార్థన చేశాం. సాయంత్రం అవుతుంది, నాకు ఇంకా ఫోన్ రాలేదు. అబ్బాయి ఇంటర్వ్యూకి వెళ్ళాడు, ఇంకా రాలేదు ఏంటా అని చెప్పి నేనే ఫోన్ చేశాను. అబ్బాయి తమ్ముడు ఏం జరిగింది? అన్న ఇంకొద్దిసేపట్లో బోర్డులో పెట్టబోతున్నారు, టైం అవుతుంది. అప్పుడు 4 అయింది అనుకుంటా సాయంత్రము. ప్రార్థన చేశాను, దేవుని బిడ్డలారా ఇంకా కొద్దిసేపటికి 6 అయింది. అప్పుడు చెప్తా ఉన్నాడు, అన్న నా పేరు బోర్డులో ఉంది. ఎంత చప్పట్లు కొట్టినా తీరదు, బోర్డులో ఉంది, చాలు బోర్డులో ఉంది. 30 కంపెనీలకు వెళ్ళాడు, 0 ఎక్కడా దొరకలా. కానీ నీ తండ్రి దగ్గరికి మళ్ళీ వచ్చావు, నీకు దేవుడు సిద్ధం చేసినారు. చూసుకో, అక్కడ నుంచి కంపెనీ చెన్నైకి పంపించింది. ప్రజెంట్ చెన్నైలో ఉన్నాడు. నిజము. ఈ స్థలము ఈజీ కాదు. దేవుడు కోరుకున్న స్థలమును మీరు ఎలా వారసూపులు చూచుతున్నారు. దేవుడు కోరుకున్న స్థలము ఎక్కడో ఉండిన అనామకుణ్ణి తెచ్చుకుని ఒక సమస్తమును ఏర్పాటు చేసి, ఫ్యానులేంటి, పోడియం ఏంటి అన్నీ ఏర్పాటు చేసి అందరినీ మనల్ని సిద్ధం చేసి ఈ విధంగా నడిపిస్తుంది మనుషులు కాదు, జీవము గల దేవుడు. అందుకనే 4 దేశాలు వెతికావా? డోంట్ డిస్టర్బ్ ఇన్ యువర్ మైండ్. నువ్వు డిస్టర్బ్ అవ్వద్దు. నీ జీవితంలో కంపెనీలన్నీ వచ్చాయా? రాలేదా? భయపడవద్దు. జీవము గల దేవుని సన్నిధిలో దేవుడు నిన్ను చూశారు, ఆయన నిన్ను చూస్తున్నారు. నీకు ఇలా ఎంతోమంది స్టూడెంట్స్ని ఇక్కడికి వచ్చాక మళ్ళీ వాళ్ళు ఆ విధంగా పుష్ చేయబడ్డారు, వాళ్ళు ఆ విధంగా తెప్పరిల్లినారు. మర్చిపోతే నేనేం చేయలేను, కానీ నా తండ్రి నాకున్నారు,
మీ తండ్రి మీకున్నారు. ఆయన మనల్ని అనాథులుగా విడిచిపెట్టరు, మనల్ని ఇలా వదలరు. ఒకరోజు నేను నా తండ్రి నా తల్లిదండ్రులకు బట్టలు తీసుకెళ్ళాలనే కోరిక నాకు కలిగింది. నా యొద్ద ఏమీ లేవే, నా దగ్గర డబ్బు లేదు, 100 రూపాయలు 200 లేవు. నేను ఇప్పుడు ఎలా తీసుకెళ్ళాలి తండ్రి? దుబాయ్ వెళ్ళిన వాళ్ళు 1000 పంపిస్తున్నారని నాకు చాలామంది చెప్తున్నారే, లేకపోతే ఇంకెక్కడో కువైట్ నుంచి పంపిస్తున్నారని చెప్తున్నారే. నాకు ఏ జాబు లేదు, సేవ పరిస్థితే అంతే. నేను చిన్నవాడను, నేను ఇదే పరిస్థితిలో ఉన్నాను. నేను ఎంతటి వాడను తండ్రి? ఒక్కసారి మీ చిత్తమైతే ఈ వారం కొంచెము నాకు ఏదైనా సహాయం చేయండి ప్రభా అని ప్రార్థన చేస్తే ఆ రోజు దేవుడు 800 రూపాయలు నా చేతిలో పెట్టారు. ఆ 800 వేలుపూరు వెళ్ళి అక్కడ బట్టలు తీసుకుని మన సహోదరులను తీసుకుని వెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టి వచ్చినాను. అవునా, నిజము బిడ్డ, అడగండి, దేవుడు మీకు ఇస్తారు, ప్రభు ఇస్తారు, దేవుడు చేస్తారు. దేవుడికి అసాధ్యమైంది ఏదైనా కలదా? 4 దేశాలు తిరిగారా? వాళ్ళు దేవుని పేరటే వచ్చి ఉన్నారేమో, కానీ దొరకలేదా? ఇప్పటి వరకు వెతికావా? సంతానం కోసం వెతికావా? లేక ఆర్థిక సమస్యల విషయంలో వెతుకుతున్నావా? సమాధానం కోసం వెతుకుతున్నావా? లేక కుటుంబం యొక్క పరిస్థితుల్లో కలవరపడిన ఈ పరిస్థితుల్లో సంతోషం కోసం వెతుకుతున్నావా? అది ఇంకా దొరకలేదా? దొరకలేదంటే నీకేదో దేవుడు మంచే దాసి ఉంచారు. నిన్ను ముందుకు నడిపిస్తున్నది దేనికంటే నువ్వేదో నీ పట్ల దేవుడేదో గొప్ప ప్రణాళిక వేశారు. నీకు దొరకలేదు, దొరికితే అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతావు, దొరికితే అక్కడి నుంచే వెనక్కి వెళ్ళిపోతావు. అందుకనే దొరకలేదు, దొరకపోవటం దేవుని చిత్తం. సమాధానం దొరకలేదా? కుటుంబంలో నెమ్మది దొరకలేదా? ఆర్థిక పరిస్థితుల్లో ఎదగలేని పరిస్థితుల్లో వెనకబడిపోయిన పరిస్థితులు ఉన్నామా? దొరకలేదా? చూడండి, రిట్రీట్ జరుగుతుంటే ఇళ్లల్లో కూర్చున్నారు, టీవీల ముందు కూర్చున్నారు, ఇదే బాగుంది అనుకున్నారు. కానీ అకస్మాత్తుగా పెళ్ళున్న సమస్య వస్తే ఫోన్ తీసుకుని టకటక నొక్కి చెవు దగ్గర పెట్టుకుంటే ఒకటే ఏడుపు. నా పరిస్థితి ఎలా అయిపోయిందండి, నా పరిస్థితి ఎలా అయిపోయింది, నా జాబ్ పరిస్థితి ఎలా అయిపోయింది, నా పరిస్థితి ఎలా అయిపోయింది, నా కుటుంబ పరిస్థితి ఎలా అయింది, నా ఆరోగ్య పరిస్థితి ఎలా అయిపోయిందని ఆందోళనతో. దేవుడు దగ్గర వెతకటానికే కదా దేవుడు నీకు ఈ టైము ఇచ్చింది. నువ్వెక్కడున్నావు? నువ్వెక్కడున్నావు? నీకు దేవుని భయం లేదా? నీకు దేవుని భయం లేదా? దేవుడు నిన్ను పనులకు కట్టించాలనే రిట్రీట్లో తీసుకొచ్చారే, తాడెక్కడ బారేసుకున్నావు? ఆ పొలాన్ని చూసే భాగ్యం కూడా నీకు లేదా? ఆ ఆశీర్వాదమును చూసే కళ్ళు కూడా లేవా? ఆ పొలం దగ్గరికి వెళ్ళి పొలంలోకి వెళ్ళి పన కట్టే విశ్వాసం కూడా లేదా? ఇంట్లో కూర్చున్నావా? దేవుడు నిన్ను లెక్క అడుగుతారు. దేవుడు నీ విషయమై చూస్తారు. నీ పిల్లలు ఎక్కడున్నారు? రిట్రీట్ జరుగుతుంటే నీ పిల్లల్ని ఎక్కడుంచావు? ఊళ్ళో ఉంచావా? బంధువుల దగ్గర ఉంచావా? వాళ్ళని అక్కడ నాశనం అయిపోమని చెప్పావా? నాశనం అయిపోండి మీరు ఇక్కడ, మేము ఇక్కడ నాశనం అయిపోతున్నాం టీవీల ముందు, మీరు ఎక్కడ నాశనం అయిపోండి. మా బ్రతుకు ఎక్కడ తల ఎప్పటికే నాశనం అయిపోయాము. నాశనం అయిపోయి ఇవన్నీ నాశనాన్ని వెతుకుతున్నాం. మా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే అంతా నీళ్ళలాగా చేస్తాం, ఎందుకంటే విశ్వాసం లేని వాళ్ళం మేము, అంతా నాశనం అయిపోయిన వాళ్ళం, భక్తి ఓడగొట్టుకున్న వాళ్ళం. చూసారా పరిస్థితి ఎంత దారుణమైపోయింది. సమీపిస్తున్నారు. సూపు దేశంకి వచ్చాక వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది, అయ్యా మన ఇద్దరం ఇప్పుడు ఇలా దూరం, చాలా దూరం వచ్చేసాం. మా తండ్రి గారు మన గురించి విచారిస్తారు, గాడిదలు ఎలాగో దొరకలేదు పరిస్థితి అంటే వెనక్కి పోదామంటే ఆ పనివాడు అన్నాడు, నో అలా కాదు, అలా కాదు, ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడట. ఎవరున్నారు? పనివాడు ఏమంటాడు? ఇక్కడ ఎన్నో వచ్చిన చదువుతున్నాము, 5 చదువు. వాడు ఈ పట్టణం, ఏ పట్టణంలో, ఏ దేశానికి వచ్చారు వాళ్ళు? ఆ పట్టణంలో ఎవరున్నారు? దైవజనుడు ఉన్నట. ఆ పట్టణంలో దైవజనుడు ఉన్నాడు. ఆ పట్టణానికి వచ్చారు, ఆ పట్టణానికి వచ్చారు. నిజమా? ఆ పట్టణానికి వచ్చారు. అన్నా మెడ్రాస్ ఐఐటిలో ఎంటెక్ చేశాను. ఏంటన్నా నా జీవితం ఎలా అయిపోయింది? నేను వచ్చి హైదరాబాదులో
ఒక లెక్చరర్గా సాధారణమైన వ్యక్తిలాగా ఈ కాలేజీలో పనిచేస్తున్నాను, నా బ్రతికిలా అయిపోయిందన్నా, ఒకసారి నాకు సహాయం చేయండి అన్న, నా పరిస్థితి ఇలా అయిపోయింది అన్నాడు. ఇక్కడ నుంచి వెళ్ళింది ఒక అబ్బాయి, అయిపోయింది ఇలాంటి పరిస్థితి, ఇలా అయిపోయింది అన్నాడు. నీకేం కావాలి తమ్ముడు? నా పరిస్థితి ఇలా అయిపోయిందన్నా, ఐఐటీలో అయిపోయింది, ఏ కంపెనీ రాలా, ఎక్కడ సెలెక్ట్ అవ్వలా, ఏం చేయాలో అర్థం కాక హైదరాబాద్లో కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయ్యా. అక్కడ ఎంత ఇస్తున్నారో నాకు కొంచెం కూతకాత ఇస్తున్నారు. అందరూ లేడీస్ అందరూ, ఆ గర్ల్స్ అందరూ, ఏంటి సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఫారిన్ నుంచి వచ్చారా సార్ అని అడుగుతున్నారట. ఎందుకంటే నేను ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడుతుంటే మీరు ఫారిన్ నుంచి వచ్చారా సార్ అంటున్నారట. చెప్పుకొచ్చాడు, నువ్వు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఫోన్ చేయి, వెళ్ళేటప్పుడు ఫోన్ చేయి, ఇలా చెప్పినాను. ఫోన్ చేశాడు. ఈ లోపల తన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు కానీ తీసుకుని చదివాడు. ఏ కంపెనీ ఓపెన్ అయింది? షిప్ యార్డ్లో, సెంట్రల్ గవర్నమెంట్లో ఒక నోటిఫికేషన్ ఓపెన్ అయింది. దానికి అప్లై చేస్తున్నాడు. ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి, అన్నా ఇలాగ వెళ్తున్నాను అన్నాడు. ఇలా అప్లై చేస్తున్నాను, ప్రార్థన చేశాం. వెళ్ళే ప్రతి అడుగులో ప్రార్థన చేయించుకున్నాడు. వెళ్ళాడు. అద్భుతకరంగా బాంబేలో షిప్ యార్డ్లో ఏఈగా, ఏసీ ఛాంబర్లో, ఆ డిపార్ట్మెంట్ అంతట్లో ఒక ఇంజనీర్గా అతన్ని ఆ కంపెనీలో తీసుకోవడం అనేది సెలెక్ట్ అయ్యాడు. సెలెక్ట్ అయ్యాడు, తీసుకున్నారు. ఎక్కడ కూర్చున్నాడు? పోయి ఒక ఏసీ ఛాంబర్లో ఏఈగా కూర్చున్నాడు. చూసారా? ఒకరోజు ఫోన్ చేశాడు, అన్నా నేను ఇక్కడ ఒక అపార్ట్మెంట్ తీసుకుంటున్నాను, ఇంచుమించు ఇన్ని లక్షలు తీసుకుంటున్నాను, తీసుకో అన్నాను. అంతే. దేవుని బిడ్డలారా, మనుషులు తలగా నియమించబడిన తర్వాత ఇక సేవకుల్ని ఏం చేస్తారు? మరిచిపోతారు. సేవకులు ఒక కరేపాకు లాంటి వాళ్ళు, ఉపయోగించుకున్నంతసేపు ఉపయోగించుకుంటారు, తీసి అవతల పడేస్తారు. కానీ మీ తండ్రి, నా తండ్రి నన్ను అలా వదిలితే ఈ పాటికి ఇంకా ఆ దిగు స్థాయిలోనే ఉందో, కానీ అలా ఉండాలనే వాళ్ళు కృతజ్ఞత లేని వారిగా ఉన్నారు. నో ప్రాబ్లం. వాళ్ళ యొక్క చదువులో ఎన్నిసార్లు ప్రార్థన చేశామో, వాళ్ళ ఉద్యోగాల నిమిత్తం ఎంత ప్రార్థన చేసినామో అదంతా మానేసేసి, అదంతా తెలియనట్టు ఉండి ఇప్పుడు వాళ్ళ సొంత ఆలోచన ప్రకారం నడుస్తూ ఉంటారు. కృతజ్ఞత కోల్పోయిన మనుషులు ఉన్నారు. అయినా భయపడవద్దు. దేవుడు ఉన్నారు. దేవుడు చూస్తారు. మనిషి అంతరంగమును చూస్తారు. చూసారా? ఇక్కడ ఆడపిల్లలు పాట పాడుతున్నారు. మన యవనస్తులైన ఆడపిల్లలు, మగ పిల్లలు ఎక్కడా? ఎందుకని? ఈ మగ పిల్లల్లో దయ్యాలు ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని సిద్ధం చేయడం చాలా కష్టం. ముందు ఆ దయ్యాల నుంచి రిట్రీట్లో ఏమవ్వాలి? వాళ్ళు బయటికి రావాలి. అప్పుడు దేవుడు నడిపింపు వాళ్ళకి వస్తుంది. అంతరంగము చెడిపోయాక, అంతరంగము పాడు చేసుకుని టీములో నిలబడి ఏం చేయలేము. నేను అనుకున్నాను, సాంగ్స్ టీంలో 35 years లోపు ఉన్న వాళ్ళు పాల్గొనవచ్చు. వాళ్ళు ఏమైనా ప్రాయంలోనే ఉంటారు కదా. వీళ్ళకి ఏదైనా ఒక డ్రెస్ కోడింగ్ తీసుకోవాలని నేను మొన్నటి దినమున కారు డ్రైవర్ని మాట్లాడుకుని ద్వారపూడి వెళ్ళి ఆడపిల్లలకి మగపిల్లలకి మంచి డ్రెస్ కోడింగ్ తీసుకొద్దాం, ఒక్కొక్కళ్ళకి 2 జతలు తీసుకొద్దాం అని బయలుదేరారండి. ఇక్కడ వినపడుతుందా? సరే వెళ్తా ఉన్నాను. నేనేం చేశానంటే, మీ నేమ్స్, మీ పేరు, మీ ఏజ్ పెట్టండి అని అందులో ఏం చేసాం? మెన్షన్ చేసాం. సరే వెళ్ళేటప్పుడు దేవుడు, ప్రభా ఏం చేయమంటారు? ఆ డ్రైవర్కి చెప్పాను, మనం ద్వారపూడి వెళ్ళాలి అన్నాను. ఓకే అండి అన్నాడు. అన్న తర్వాత నేను ఒకసారి నేమ్స్ చూడు అని ప్రేరేపణ వచ్చింది. చూడు ఒకసారి ఎవరైనా వాళ్ళ పెట్టారేమో. వెతికాను, ఎవరో కనబడలా. దేవుడు అంటున్నారు, నీవు పెట్టిన ఆ దానికి స్పందించినప్పుడు నువ్వు ద్వారపూడి ఎందుకు వెళ్తున్నావు? వెళ్ళడానికి వీల్లేదన్నారు. ఆగిపోయినాను. మన పిల్లలు అడిగారు, డాడీ వెళ్తున్నారంటే ఏదో తెస్తారేమో అనుకున్నారు. నేను ఎక్కడికి పోలేదమ్మా. పెట్టాము,
నేను టీంలో ఉంటానని ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరు వాళ్ళు నోట్ చేయలేదు. నేనేం చేయలేను అని చెప్పి నేను అనుకున్నాను. అంతే. దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల్లో చూసారా, వాళ్ళు స్పందించినప్పుడు మనం స్పందిస్తే అది వెర్రితనంగా ఉంటుంది, అది అజ్ఞానంగా ఉంటుంది. కాబట్టి ఎంతమంది పిల్లలు ఉన్నారు, నేను దేవుణ్ణి గణపరచాలి, నా కొరకు ఆ తండ్రి ఏమి దాచుంచారో, ఎక్కడా నీ మనసు ఎక్కడా? సైతాను చేతిలో నువ్వు ఉన్నప్పుడు నువ్వెన్నడు దేవుని ప్రేరేపణ నీకు రాదు. నీ వైర్లన్నీ తెగిపోయినప్పుడు సిగ్నల్స్కి అవకాశం లేదు. ఇక నీ వైర్లు తెగిపోయాయి. తెగిపోయినటువంటి వైర్లతో నింపబడిన బాక్స్, అది రేడియో బాక్స్, దానికి కనెక్షన్ లేదు. అది ఈ రిట్రీట్లో ఏమవ్వాలి? సరి చేయబడాలి. చూసారా, దేవుడు, నా ఉద్దేశం ఇలా ఉంటే దేవుడు ఏం చెప్పినారో మీరే విన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల్లో వారు సూప్ దేశానికి వచ్చారు. పనివాడు అంటున్నారు, అయ్యా నేను ముగించిపోతా. పనివాడు అంటున్నారు, అయ్యా ఈ ప్రాంతంలో ఎవరున్నారు? ఎక్కడ? ఈ పట్టణంలో ఎవరున్నారు? దైవజనుడు ఒకడున్నారు, ఆయన దగ్గరికి పోతాం, ఆయన దగ్గరికి పోయి అడుగుదాం. ఈ రవి ఎక్కడికి వచ్చాడు? మళ్ళీ దైవజనుల దగ్గరికి వచ్చాడు. ఆ మనిషి ఎక్కడికి వచ్చాడు? దైవజనుడు వాతావరణం దగ్గరికి వచ్చినాడు. ఫోన్ చేసి అంతే. చూసారా, ఈరోజు పొందిన మేలు, ఉద్యోగం నా జ్ఞానం చొప్పున పొందాను అనుకున్న వాళ్ళు మీలో చాలామంది ఉంటారు. నా జ్ఞానం చొప్పున, నా తెలివి చొప్పున ఇదంతా అయింది. దీని వెనక దైవజనుడు ఒక ఆయన దేవుడు ఉంచారని నువ్వు తెలుసుకోవాలి. అపవాదైతే మనుషుల్ని అణగతొక్కి లేకుండా చేయాలని చూస్తాడు, నిన్ను నన్ను మనలందరినీ కూడా. కాబట్టి షూపు దేశానికి నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నారు. వెళ్ళవద్దు, దేవుని చిత్తమున్నది. పనివాడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు, వెళ్ళొద్దయ్యా, వెళ్ళొద్దు సార్, సౌలు గారు వెళ్ళొద్దు. పట్నంలో దైవజనుడు అన్నాడు, ఆయన దగ్గరికి వెళదాం. అయితే సౌలు అన్నారు, ఏమయ్యా, ఆయన దగ్గర పోయినప్పుడు ఆయనకి ఏదైనా మనం ఇవ్వాలి కదా, మరి నా దగ్గర ఏమీ లేవు అంటే పనివాడు అన్నాడు, నా దగ్గర 1/2 తులము ఎత్తుగల వెండి ఉంది. ఎంత? 1/4 తులం ఎత్తుగల వెండి ఉందా, అది ఇస్తామన్నారు. సరే. చూసారా, ఒక వ్యక్తి మేలు పొందటానికి మరొక వ్యక్తి సపోర్ట్గా ఏమయ్యారు? నిలబడ్డారు. నేను 1/4 తులము దాచుకుంటే నాకు కలిసి వస్తుంది అనుకోవచ్చు పనివాడు, చాలా మంచిది అనిపిస్తుంది. ఈ 100 రూపాయలు దాచుకుంటే, ఈ 1000 రూపాయలు దాచుకుంటే, ఈ 5000 దాచుకుంటే నాకు బాగా ఉపయోగపడతాయి. ఏ కరెంటు బిల్లో, ఏ పరిస్థితో, ఈ రిట్రీట్కి నేను రైసులు ఎందుకు తేవాలి, రిట్రీట్కి కూరగాయలు ఇవన్నీ ఎందుకు తేవాలి, అది అవసరం లేదు అని అనుకుంటే దాన్ని ఎవరు కాదనేది లేదు. పనివాడు అలా అనుకోలేదు. ఒక వ్యక్తి మేలు కోసం, గాడిదలు పొందడం కోసం, గాడిదలు ఎక్కడున్నాయో చెప్పడానికి సపోర్టుగా, మేము మేలు పొందటానికి, అవి ఎక్కడున్నాయో అవి నష్టపోకుండా, మేము నష్టపోకుండా తోలుకొని పోవడానికి మంచి సమయం. దైవజనుడు చెప్తారు, వాళ్ళ విశ్వాసం, దైవజనుడి దగ్గరికి వెళ్తే దొరుకుతాయి, ఆయన చెప్తారు, అదే విశ్వాసంతో వాళ్ళు వచ్చారు. మరి డబ్బులేవి? 1/4 తులం వెండి నా దగ్గర ఉంది, ఏం కాదు, భయపడాల్సిన పని లేదు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. ఏమంటున్నారు? ఎన్ని వచనం? అందుకు సౌలు కలదు, మనకు మార్గము తెలియజెప్పినందుకై దానిని ఆ దైవజనుడికి కిత్తున నేను ఆ దైవజనుడికి ఇస్తా. నీ మీ దగ్గర లేకపోయినా ఆ దైవజనుడికి ఇస్తా. నేను నాతో పాటు 9th క్లాస్ స్టూడెంట్స్ నూజివేడు సినిమా హాల్కు బయలుదేరాం. నేను సినిమా చూడను, అయినా నా క్లాస్మేట్స్ కాబట్టి నువ్వు రావాలరా, నువ్వు చూడకపోయినా పర్వాలా, మాతో కంపెనీగా ఉండాలి అని పట్టుపెట్టారు. సర్లే సైకిల్ వేసుకుని బయలుదేరాం. నూజివేడు బయలుదేరాం. చెక్కపల్లి నుంచి, నేను లోపల నుంచి బయలుదేరాం. వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత వాళ్ళు సినిమా హాల్లోకి వెళ్ళిపోయారు. ద్వారకా థియేటర్ అది నూజివేడులో. నేను గేటు బయట ఉన్నాను. వాళ్ళు సినిమా చూసి వచ్చారు. వచ్చిన తర్వాత వెన్నెలది సైకిల్ వేసుకుని రాత్రులు వస్తూ ఉన్నాం. ఈ వంతెనకి గోడ లేదు. ఒక చోట వంతెనకి
గోడ లేదు, రోడ్డుకి అటు నీళ్ళు వెళ్ళిపోయే దానికి వంతెనకి గోడ ఏం లేదు, సైడ్ వాల్ లేదు. ఆ పక్కకి వెళితే ఏమైపోతాడు? దాంట్లో పడిపోతాడు. కానీ మనోళ్ళు అటు ఇటు తొక్కుంటే ఎందులో పడ్డాడు? ఒక అతను అందులో పడ్డాడు. అందులో పడితే అక్కడ తూటు కంపు ఉంది, రబ్బర్ మన కంపు ఉంది కదా, దాని మీద పడ్డాడు. హరి పడిపోయింది అన్నాడు. సరే సైకిల్ తీశారు, పైకి లేపారు, చూస్తే అది ఏదో వంకర పోయింది, ఆ గాలి పోయింది, అది పోయింది. ఇప్పుడు ఏం కావాలి? డబ్బులు కావాలి. డబ్బులని ఏం చేశారు వాళ్ళు? నోచివేళ్ళు నోచిపెట్టారు. పురుషోత్తరావు, నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? నా దగ్గర ఉన్నాయి, నేనేమి ఏం చేయాల, ఖర్చు పెట్టాలి, నా దగ్గర ఉన్నాయి, తీసుకో. పనివాడి దగ్గర డబ్బు ఉంది. ఈ రిట్రీట్ ఖర్చు పెడతానికి దేవుడు నీకు ముందే దర్శనం చూపించారు. ఈ రిట్రీట్ ఖర్చు పెడతానికి దేవుడు నిన్ను ముందే సిద్ధం చేశారు. ఇదిగో నీ యొద్ద ఇంత డబ్బు ఉంది, తీసుకెళ్ళి ఖర్చు పెట్టు. నీ యొద్ద ఇంత డబ్బు ఉంది, ఖర్చు పెట్టు. నీ కోసం దాచించిన మేలు ఎంతో గొప్పది. నీ బిడ్డల కొరకు దాచించిన మేలు ఎంతో గొప్పది బిడ్డ. నువ్వు ఖర్చు పెట్టు, దాయొద్దు. అది నీది కాదు, నీ యొద్దనున్నప్పుడు నీదే. నాకిస్తే నాదవుతుంది, అప్పుడు నా యొద్దనున్న గొప్ప బహుమానము నీదవుతుంది. నువ్వు వెనక్కి తీసుకుంటే దాన్ని పోగొట్టుకుంటావేమో. పావుతుల మెండ నేను ఇవ్వకపోతే ఇప్పుడు దైవజనుడి దగ్గరికి ఏం చేయలేరు, వీళ్ళిద్దరూ వెళ్ళలేరు. ఇంకా లేదు, ఛాన్స్ లేదు. పావుతుల మెండే నేనిస్తా సార్, సౌలు గారు నేనిస్తా. సపోర్టింగ్ మైండ్, ప్రోత్సహించే మనసు, బలపరిచే మనసు ఒక వ్యక్తిని ఏం చేసింది? దేవుని చిత్తాన్ని జరిగించడానికి సిద్ధపరిచింది. దేవుని చిత్తాన్ని జరిగించడానికి సిద్ధపరిచింది. నేనిస్తా. మీ దగ్గర లేదా? మన సామాన్లు లేదు, నేనిస్తా. పావుతుల మెండే దైవజనుడి దగ్గర నడిపించింది. ప్రభు ఏం చెప్పినారు? రేపు ఇక్కడికి వస్తాడు సౌలు అనే వ్యక్తి, అతను ఇలా ఉంటాడు. ఇది పరిస్థితి. అక్కడ సౌలు కోసం ఒక జబ్బ, ఒక జాయింటు, లేకపోతే కబాబులు దాచించినట్టుగా సమూయేలు ఏం చేశారు? దాయించారు. భోజనం అక్కడికి వస్తాడని చెప్పగానే రేపు అతను నేను కలిసి ఏం చేస్తాం? భోజనం చేస్తామని పచనకర్తతో చెప్పారట. ఆ వంట చేసే మాస్టర్ గారితో చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, ఆయన ఇంకా రాలేదు. ఆయన దేవుడు ఏం చేస్తున్నారు? అన్నీ సిద్ధము చేసేస్తున్నారు, భోజనంతో సహా సిద్ధం చేస్తున్నారు. సౌలును చూడగానే సమూయేలుకి, ప్రభువా ఎంత అందంగా ఉన్నాడు, మీరు కోరుకున్నవాడు ఎంత సౌందర్యంగా ఉన్నాడు, ఇంత ఎత్తుగా ఉన్నాడా నా తండ్రి అని ఆనందపడి హృదయములు గంతులేసి ఉంటారు. నిజంగా ఆయన రాగానే నేను కోరుకున్నవాడు వచ్చాడని ప్రభు చెప్పుంటారు కదా, చెప్పేశారు. అయిపోయింది. చూడండి ఇక పరిస్థితి ఏం కాబోతుందో. అక్కడ సౌలు కోసము, దైవజనుడి కోసము దాచించిన ఆ రోజు దాచించిన ఆ విందుని ఇద్దరు కలిసి ఒకరోజు ఏం చేశారు? భోజనము చేసినప్పుడు సమూయేలు అంటారు, ఇశ్రాయేలు యందు అభిష్టము ఎవని యందు ఉన్నది? అబ్బా, ఎలాంటి ప్రకటన! ఇశ్రాయేలు యొక్క దేవుడి యొక్క అభిష్టము ఎవరి ఉన్నది? నీ యందును నీ తండ్రి ఇంటి వారి మీద పట్లే కదా అనగానే, అయ్యా నేనెంత వాడను, బెన్యామీన్లో చాలా చిన్న గోత్రంలో ఉన్నవాడిని కదా, నా పరిస్థితి లేదు, నీ పట్ల దేవుని చిత్తం అన్నది అని చెప్పి ఇద్దరు కలిసి సమూయేలు దృష్టి ఏమో సౌలును చూడగానే ఇశ్రాయేలుకి రాజు, ఇశ్రాయేలుకి ఎవరైనా రాజు, ఇంకే విషయం చెప్పకముందు. కానీ సౌలు దృష్టి సమూయేలును చూసినప్పుడు, మా గాడిదలు ఎక్కడున్నాయో చెప్పు బాబు, మా దారిని మేము వెళ్ళిపోతామని ఆయన దృష్టి. ఈ ఇద్దరి దృష్టిల్లో ఎంత వ్యత్యాసం ఉందో చూసారా? ఒక ఆయనేమో ఘనమైన విధంగా చూస్తున్నారు, ఒక ఆయనేమో గాడిదల గురించి చెప్తే వెళ్ళిపోదామని చూస్తున్నారు. ఒక ఆయన ఆలోచన గాడిదల మీదనే ఉంది, ఒక ఆయన ఆలోచన రాజు ఈయన, ఘనమైన మా ఇశ్రాయేలు మీద మా అందరినీ ఏలే రాజు ఈయనని దృష్టి ఉంది. నీ తండ్రి నా తండ్రి ఈ రిట్రీట్ని నమ్మకంగా ఉపయోగించుకుంటే నిన్ను నన్ను రాజుగా కాకపోయినా ఘనమైన వారిగా ఎంచుకోవాలని కోరుతున్నారు, ఎంచుకుంటున్నారు. నువ్వు నేను పరలోకములో ఘనమైన వారిగా ఉంటాము అని ఆ రాజ్యములో జీవగ్రంథమందు మీ పేర్లు నా పేర్లు ప్రభు అక్కడ చూసినప్పుడు, వీళ్ళు ఘనమైన వారు కదా, వీళ్ళు వినువైన వారు కదా, వీరు ఆశీర్వదించబడిన వాళ్ళు కదా, వీళ్ళు ఉన్నతమైన వాళ్ళు కదా అని ఆ ప్రభు, ఆ మహోన్నతుడు నిన్ను చూసినప్పుడు, నన్ను చూసినప్పుడు ఆయన అనుకుంటుంటే, సాతానుడు అంటాడు వీళ్ళని నా చేతిలో నుంచి తప్పించుకుపోయారు, వీళ్ళని నా చేతిలో నుంచి తప్పించుకుపోయారు అని చెప్పి వాడు బాధపడుతున్నారు.
దేవుని బిడ్డ, నిన్ను ఘనమైన వారిగా చూసేది ఎవరు? దేవుడే. నీ పిల్లల్ని విలువైన వారిగా చూసేది దేవుడే. నీ కుటుంబాన్ని ఘనమైన విలువైన కుటుంబంగా చూసే తండ్రికి నువ్వు దూరం అవుతావా? నీ అడుగులు వెనక్కాయా? ఈ రిట్రీట్లో వేగం పెంచు. ఈ రిట్రీట్ నీది, నీ కోసం, నీ కుటుంబం కోసం. దూరంలో ఉన్న పిల్లలు, దగ్గరలో పిల్లలు సమకూర్చు, పోగు చేయి. వాళ్ళని ఘనమైన వారికి అప్పగించడానికి మనం సిద్ధము చేద్దాం. మహాగణుడును మహోన్నతుడువైన ప్రభువా, దూరము నుండి ఇటు దూరమై నాశనమైపోతున్న నా కుమారుడా, నాశనమైపోతున్న నా కుమారి, దేవుని దగ్గర ఘనమైన దేవుడు నిన్ను ఘనంగా చూసే దేవుని కనుదృష్టికి సమీపముగా రా అని ప్రోత్సహించాలా? ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడువైన ప్రభువా, వాక్యమునకు దూరమైపోతూ, భ్రష్టత్వానికి సమీపిస్తూ, వాక్యానికి దూరం అవుతూ, సైతానికి సమీపిస్తూ, వాక్యానికి దూరం అవుతూ, సొంత ఆలోచన ప్రకారం నడుస్తూ, నీ మొండితనమును ఆధారం చేసుకుని నడుస్తూ, భయంకరమైన స్వభావమును ఆధారం చేసుకుని నడుస్తూ దేవునికి ఎదురు తిరుగుదువా? అది మనకు మంచిది కాదు. పనివాడు ప్రోత్సాహము పావుతుల మేండే రాజుగా అభిషేకించడానికి సిద్ధపరిచింది. ప్రభువా, నువ్వు తెచ్చే చిన్న పరిచర్య, చేసే చిన్న పరిచర్య, చిన్న పరిచర్య, చిన్న వస్తువు, చిన్నది దేవుని పరిచర్యకు ఉపయోగపడే అది ఏ పదార్థమైనా అదే దీవెన నిన్ను చేయవచ్చు. అదే నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా నిలబెట్టవచ్చు. నీ కుటుంబానికి మేలు చేయవచ్చు. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, మీరు చూచుచున్న దేవుడవు నా తండ్రి, మమ్మల్ని దాటిపోవద్దు నాయన, మా పిల్లల్ని దాటిపోవద్దు. నిన్ను ఘనమైన వారిగా, నన్ను ఘనమైన వారిగా చూస్తారు. సమూయేలు సౌలుని చూసినప్పుడు యేసు చూస్తారండి, ఘనమైన, ఇతను ఇశ్రాయేలీయులకు రాజు కదా, ఘనమైన చూపు. నీవు నేను యేసు ప్రభు పిల్లలమని చూస్తున్నారు. దేవుడు దేవదూతలు నన్ను చూసినప్పుడు వీరు దేవుని పిల్లలు కదా, దేవుని రాజ్యమును స్వాతంత్రించుకునే పిల్లలు కదా అని చూస్తున్నారు. కానీ లోకస్తులు, బంధువులు, స్నేహితులు ఏం చూస్తున్నారు? వీళ్ళేంటి ఎప్పుడు చర్చ అంటారు, ఎప్పుడు మందిరం అంటారు, ఏదో రిట్రీట్లు, మీటింగులు అదంటారు, డిసెంబర్ కూటాలు అంటారు, అదంటారు, ఇది ఎప్పుడు ఇలా తిరుగుతారేంటి? లోకములో మనుషులు నిన్ను అలా చూడవచ్చు, కానీ దేవుడు చూసే చూపు ఎంత గొప్పది. సౌలుకి ఆ విషయాలు తెలియదు, నీకు నాకు ఆ విషయాలు తెలియదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, వెనుకకు లాగుట మంచిది కాదు. పనివాడు నా యొద్ద కూడా లేవని చెప్పి అనుకుంటే ఇద్దరు కలిసి వెనక్కి వెళ్ళిపోదురు. అది ఎంత నష్టమో. మీ సన్నిధి మాత్రం ఉంచమని, ఇచ్చిన కొద్ది మాటలు అందరూ తెల్లపల్లిమించమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.